ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. 99% హామీలు తాము అమలు చేశాము, అలా అమలు చేసిన ఏకైక పార్టీ వైసీపీ అన్నారు జగన్. తమ హయాంలో మేనిఫెస్టోకి వాల్యూ తీసుకొచ్చామన్నారు. సంక్షేమ క్యాలెండర్ ని అమలు చేశాము, విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాము అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్నది నాకన్నా కూడా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా చెప్పగలుగుతారు. చూస్తా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్లలో జరిగిన పాలన ఒకసారి ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగానే మారింది. ఇంతకుముందు జగన్ను చూసాము, 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనను చూసాము. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా ఈ 2 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. తేడా ఏమిటి అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా నిజంగానే చర్చనీయాంశంగానే జరిగింది. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా, మన 5 సంవత్సరాల పాలనలో గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా, ఎప్పుడూ కూడా చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా పాలన అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం అందించగలిగినాము అని గర్వంగా కూడా చెప్పగలుగుతాం. మేనిఫెస్టో అని చెప్తూ దీంట్లో ప్రజలకు ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పి ఎన్నికలప్పుడు మాట చెప్పిన తర్వాత మనము రానంత వరకు ఎన్నికల మేనిఫెస్టో ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసేవాళ్ళు. అట్లాంటిది మొట్టమొదటిసారిగా ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అంటూ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలని, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీత గాను, ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను భావించి ఇంప్లిమెంట్ చేసి 99% హామీలను అమలు చేసిన పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాం.